మీరు ఈ వీడియో ఇదే మీ ఫస్ట్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడటం. దీనికంటే ముందు నేను శృంగేరి వెళ్ళాం మేము, శారదాదేవి శక్తిపీఠం. ఆ వ్లాగ్ తప్పకుండా చూడండి, ఎందుకంటే కంపల్సరీ అసలు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. టెంపుల్ చాలా బాగుంది వచ్చిందన్న టెంపుల్. మేమైతే గాన్వీకి అక్షరాభ్యాసం చేయించడానికని వెళ్ళాం. ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి రావడం. చాలా బాగుంది. ఇప్పుడైతే మేము అక్కడి నుంచి శృంగేరి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది, మా దర్శనం ఎలా అయింది అన్నీ చెప్తాను మీకు ఈ వ్లాగ్లో. ఇందాక మేమైతే ముందు వ్లాగ్లో మా దర్శనం అయితే చాలా బాగా అయింది. హారతి టైంకి వెళ్ళాము, మంచిగా హారతి తీసుకున్నాము. సో ఇప్పుడు మేము ఎలా ఉంటుంది మా జర్నీ, నెక్స్ట్ నేను ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నా అన్నీ నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చిన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం? ధర్మస్థల వెళ్దామా, కుక్కే వెళ్ళిపోదామా? నాకు కూడా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఆర్ ధర్మస్థల, ఇంకా ఏది అని ఫిక్స్ అవ్వలేదు. రెండిట్లో ఏదైతే అది. బయట ఫుల్ వర్షం పడుతుంది, సూపర్ ఉంది వెళ్ళేదారిలో. ఇందాక ఏ నేషనల్ పార్క్కి చిన్న మనం ఎంటర్ అయింది? ఓకే, నేమ్ గుర్తులేదు, బట్ ఇదేదో నేషనల్ పార్క్ ఘాటీ టైప్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇది ఒకటి ఇచ్చారు చూడండి ఇలా. ఇది మళ్ళీ ఎగ్జిట్లో ఇవ్వాలి. ఎంట్రన్స్లో దీన్ని కలెక్ట్ చేసుకున్నాం, దీన్ని మళ్ళీ ఎగ్జిట్లో వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఇది ఒక పాస్ లాగా అనుకుంటా కదా చిన్న. సో గైస్, బయట అయితే అద్దరిపోయింది, మీకు చూపిస్తా ఎలా అని. 1 minute. వెనకాలేమో లారీస్ వస్తున్నాయి, దానికి స్పేస్ ఇచ్చేద్దామా చిన్న? సాయితం హాయ్. ఇంకేంటి గైస్, ఎలా ఉన్నారు మీరు? సో మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నందుకు ఎన్నిసార్లు స్టార్ట్ చేశానో నాకే అర్థం అవ్వట్లా. బట్ నేను ట్రై చేస్తా కన్సిస్టెంట్గా ఉండడానికి. సో ఏమంటారు మరి, అసలు 3 years అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. అఫ్కోర్స్ నేను కన్సిస్టెంట్గా లేను, అది నాకు కూడా తెలుసు. బట్ స్టిల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు మోటివేషన్. నేను ఇంకా మంచిగా ట్రావెల్ చేస్తూ మంచి వ్లాగ్ షూట్ చేయాలని నేనే కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. సో బేసిక్గా నాకు బోర్ కొడుతుంది, ఎందుకంటే గాన్వీ ఫుల్ స్లీప్లో ఉన్నాడు, సాహిత, కావ్య ఫుల్ టయర్డ్గా ఉన్నారంట, మా అన్నేమో డ్రైవ్ చేస్తున్నాడు. నేను ఏం చేయాలి చెప్పండి? నేను ఫుల్ స్వింగ్లో ఉన్నా, బట్ నా వైపుకి మ్యాచ్ అవ్వట్లేదు. కాసేపు స్పెక్స్ పెట్టుకో. జస్ట్ షో ఆఫ్ గైస్, షో ఆఫ్. సారీ, షో ఆఫ్. అసలు ఏం చేయాలి, ఎలా పడుతుంది వర్షం. అని నీకోసం ఒక పాట, ఓకేనా? స్టార్ట్. చూస్తావా? మారుతి 800 అవుతా. సో గైస్, ధర్మస్థల అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. హాయ్ చెప్పు. హాయ్. సో ధర్మస్థల వచ్చాం గైస్. కుక్కే నెక్స్ట్ వెళ్తామంట. నేను డైరెక్ట్ కుక్కే వెళ్తాం అనుకున్నా, బట్ ఫస్ట్ అయితే ధర్మస్థల వచ్చేసాం. కొంచెం మనం
ధర్మస్థలలో ఉన్న పక్కనే టెంపుల్ పక్కనే ఒక పార్క్ ఉంటే ఇక్కడికి వచ్చాము గాంధీ కోసం. సో చూడండి పార్క్ అక్కడ ఫిషెస్ ఉన్నట్టున్నాయి, చూపిస్తారా? సో ఇదైతే పక్కనే ఉన్న పార్క్, నేను ఇందాక చెప్పింది. చాలా బాగుంది ఇక్కడ ఫిషెస్. నాకేంటో నత్తి వస్తుంది. ఓకే చూడండి ఫిష్ అండ్ గాన్వి నా దగ్గర. గాన్వి ఏంట్రా అవన్నీ? అబ్బా ఏమున్నాయి గాన్వి? ఎన్ని ఫిషెస్? ఒరే పక్కన నరం కనిపిస్తుంది వాడికి ఎక్సైట్మెంట్ తో. రే ఎలా ఉన్నాయి రా ఫిషెస్ గాన్వి? ఎన్ని కలర్స్ ఉన్నాయి? అన్ని ఉన్నాయా? 3, 4, 5, 2 అంట. ఇలా ఉంది. సో గైస్ మేము ధర్మస్థలలో దర్శనం చేసుకొని కుక్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో నేను ఇందాక నుంచి ఇట్లా హీరోయిన్స్ ఇలా స్టైల్గా హెయిర్ ఇలా అనుకుని వ్లాగ్ షూట్ చేస్తారు కదా. వ్లాగ్ అనే వస్తుంది. ఒక సీన్ ఉంటుంది కదా, ప్రతి హీరోయిన్ ఇలా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నట్లు. దాన్ని రీక్రియేట్ చేద్దామంటే అసలు అవ్వట్లేదు, కానీ పక్కా రీక్రియేట్ చేస్తా గైస్ ఈరోజు. ఎందుకంటే క్లైమేట్ నేచర్ సూపర్ ఉంది కాబట్టి చేస్తాం. Can't really be enticed, although it's very nice. In my space I feel most comfortable. Choose what you like. సో నేను ఇప్పుడు మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఏం లేదు, మా అన్నకి ఇప్పుడు చిక్కీ కావాలంట. ఇది కావాలంటే చిక్రీ చిక్రీ సాంగ్ పాడాలి. నిజంగానే పాడుచున్నాను. పాడితేనే చిక్రీ వస్తుంది. చిక్రీ అంటే మీనింగ్ ఏంటి? అమ్మాయినా? అదే మనం చూడలేదు. నేను చూడలేదు గైస్. ఎలా ఉంది పెద్ద మూవీ? చూడాలి. పాడుచున్నా ఒక్క సాంగే కదా, జస్ట్ ఒక 2 lines చిక్రీ అని. పాడవా? పాడడంట గైస్ మా అన్న. సో ఇచ్చేద్దాం. ఇదిగో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాము ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చాం. ఫుల్ టయర్డ్గా ఉంది. ఓకే గైస్, మా దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడే ఇంకా మేము కూర్కెళ్ళే ఓపిక లేక ఇక్కడే మంచిగా ఒక స్టే చూసుకున్నాం ఉండడానికి. సో ఇప్పుడైతే మేము డిన్నర్కి వెళ్తున్నాం. మా అన్న నేను మాత్రమే వెళ్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఫుల్ టయర్డ్గా ఉందంటే, వాళ్ళకి ఫుడ్ ఏం వద్దు అంటే నేను మా అన్న మాత్రం. డిన్నర్ పడకపోతే మాకు నిద్ర రాదు. మేము వెళ్తున్నాం. ఏమంటావు చిన్న? ఇది చూడు చెప్పు, డిన్నర్ పడాలి. ఓకే గైస్, మేము ఇప్పుడు డిన్నర్ చేసి వెళ్ళి పడుకొని పొద్దున కూర్గ్కి వెళ్తాం. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. యా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. And please don't forget to like, share and subscribe to my YouTube channel for more vlogs. Bye.